ఈగల్ సైకిల్ ర్యాలీ డ్రగ్స్ వద్దు బ్రో ఫిట్ ఇండియా మూమెంట్లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రధానంగా రాష్ట్రంలోని గంజాయి డ్రగ్స్ వ్యతిరేకంగా వాటిని పూర్తిగా నిర్మూలించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈగల్ వ్యవస్థను తీసుకొచ్చింది. అదేవిధంగా జిల్లా పోలీసుల సమన్వయంతో ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈరోజు ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈగల్ సైకిల్ ర్యాలీస్ ప్రారంభిస్తున్నాం. ముఖ్యంగా రాష్ట్రంలోని 849 హాట్స్పాట్స్ గుర్తించడం జరిగింది. ఆ ఏరియాస్లో ఎక్కడైతే ఈ గంజాయి డ్రగ్స్ కన్జంప్షన్ జరుగుతుందో ఆ ఏరియాస్ అన్నింటినీ కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేయాలనే ఉద్దేశంతో ర్యాలీస్ కండక్ట్ చేస్తున్నాం. ప్రజల్లో అవేర్నెస్ తీసుకొస్తున్నాం. అదేవిధంగా మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఇంకా ఈ గంజాయి డ్రగ్స్ వల్ల యువత అదేవిధంగా మన దేశం కూడా అంతర్గతంగా బలహీనం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ గంజాయి డ్రగ్స్ వ్యతిరేకంగా పోరాటం చేయాలని ఉన్న ప్రతి సమాచారాన్ని కూడా మీ ప్రాంతంలో గంజాయి ప్రవేశిస్తే ఖచ్చితంగా 197 సమాచారం ఇవ్వాలని ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఒక డీజీపీ గారి సూచనల మేరకు ఒక 5 ఇంపాక్ట్ ఆపరేషన్స్ కూడా మేము ప్రారంభించాం. ముఖ్యంగా ఆపరేషన్స్ చైతన్యం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో గతంలోని ఏఎస్ఆర్ జిల్లాలోని గంజాయి పండేది. ఈరోజు గంజాయి సాగు లేకుండా ప్రత్యేకంగా దాన్ని తీర్చిదిద్దడం జరిగింది. ఈ డ్రోన్ సర్వేలెన్స్, అడ్వాన్స్ శాటిలైట్స్, కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్స్, విస్తృతమైన అవేర్నెస్ క్యాంపెయిన్స్ ద్వారా ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లోని ఆంధ్రప్రదేశ్ సైడ్ అంతా కూడా ఆల్టర్నేటివ్ క్రాప్ సపోర్ట్ ఇవ్వడం వల్ల సుమారుగా 2 కోట్ల మొక్కలు పంపిణీ చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జిల్లా పోలీసులు, అదేవిధంగా గౌరవ డీజీపీ గారి సూచనలు సలహాల మేరకు అక్కడ గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించడం జరిగింది. అదేవిధంగా ఆపరేషన్ ఈగల్స్ అండ్ ట్రైన్స్ అని చెప్పేసి ఒక కార్యక్రమం, ట్రైన్స్లో ఎక్కడ కూడా డ్రగ్స్ సరఫరా కాకుండా ప్రత్యేకంగా జీఆర్పీ, ఆర్పిఎఫ్, అదేవిధంగా మనకి సంబంధించిన కొత్తగా డాగ్ కెనైన్స్, మనకి నార్కో కెనైన్స్ అంటారు, డాగ్ స్వాడ్స్ కొత్తగా వచ్చినాయి. వాటి ద్వారా ఎన్నో రకాల ఆపరేషన్ చేపట్టడం జరిగింది. ఆపరేషన్ గరుడ అని చెప్పేసి ఓపియాడ్ అబ్యూస్, మెడికల్ షాప్స్లోని 2 రకాల డ్రగ్స్ ఉంటాయి. ఒకటి ఓవర్ ది కౌంటర్ డ్రగ్స్, అదేవిధంగా రెండోది మనకి ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్, ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ అంటారు. ఈ ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మకూడదు. వీటిని కట్టడి చేయడం కోసం ఆపరేషన్ గరుడ తీసుకొచ్చి ప్రస్తుతం ఈ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. అదేవిధంగా అత్యంత ముఖ్యంగా మన రాష్ట్రంలో సుమారుగా 70 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఈ విద్యార్థుల్ని పరిరక్షించడం కోసం ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ అని చెప్పేసి డీజీపీ గారు ఒక ప్రత్యేకమైన ప్రోగ్రాం తీసుకొచ్చారు. దీంట్లో ప్రధానంగా టొబాకో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఇంకా విద్యా సంస్థల సరిహద్దుల్లోని 100 మీటర్ల పరిధిలోని ఎక్కడా కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ పొగాకు ఉత్పత్తులు అమ్మకూడదు. పొగాకు ఉత్పత్తులుని గేట్వే టు డ్రగ్స్ అంటారు. దీనికోసం ప్రత్యేకంగా ఈ ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్లో ఈగల్ రాష్ట్ర పోలీసులు కలిసి ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం చేపట్టాం. అదేవిధంగా గౌరవ డీజీపీ గారి సూచనల మేరకు మనం ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్స్, స్మగ్లర్ల ఆస్తులను కూడా మేము జప్తు చేస్తున్నాం. ఇప్పటివరకు సుమారుగా 14 నుంచి 15 కోట్ల రూపాయల ఆస్తులను మనం జప్తు చేయడం జరిగింది. పిట్ అండ్ డిపిఎస్ అనే ఒక పవర్ఫుల్ చట్టాన్ని కూడా అమలు చేస్తున్నాం. ఎవరైతే ఈ డ్రగ్స్ గంజాయి సరఫరా మానరో వాళ్ళందరినీ కూడా సుమారుగా 200 మందిని గుర్తించడం, వాళ్ళందరినీ కూడా సుమారుగా 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు ఈ పిట్ అండ్ డిపిఎస్ యాక్ట్లో ప్రివెంటివ్ డిటెన్షన్ చేయడం జరుగుతుంది. ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా మీరందరూ కూడా నిన్న చూసుంటారు, గౌరవ ప్రధానమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నార్కో టెర్రరిజం మీద. G20 సమితిలోని ప్రత్యేకంగా ఈ గంజాయి డ్రగ్స్, ప్రత్యేకంగా డ్రగ్స్ ఎందుకు వాడకూడదని మనందరం కూడా ఆలోచించాలి. ఈ డ్రగ్స్ టెర్రరిస్టులకి చాలా సంబంధాలు ఉన్నాయి. ఎన్నో టెర్రరిస్ట్ కార్యక్రమాల్లో కూడా ఇది భాగం అవుతుంది. కాబట్టి యువత అంతా కూడా దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలి. దేశాన్ని ప్రేమించే ఎవరైనా సరే డ్రగ్స్ని ముట్టుకోరు. ఎందుకంటే ఇంకా మీరు డ్రగ్స్ మీద ఖర్చు పెట్టే ప్రతి రూపాయిలో కొంత భాగం మన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ ఇటువంటి ప్రాంతాల్లోని టెర్రరిస్టుల చేతికి వెళ్తుంది.
దానివల్ల దేశంలో అంతర్గత భద్రతకి ముప్పు వాటిల్తుంది. కాబట్టి యువత అంతా కూడా ప్రత్యేకంగా ఈ డ్రగ్స్ అవేర్నెస్ కార్యక్రమంలో మీరందరూ పాల్గొవాలని, ఈ సైకిల్ ర్యాలీని విజయవంతం చేయాలని, యువత అంతా కూడా మంచి అలవాట్లు చేసుకోవాలని చెప్పి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ, వన్స్ అగైన్ మీ అందరికి కూడా పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, గౌరవ డీజీపీ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏ సమాచారం ఉన్నా సరే 1972కి తెలియజేయాలని ప్రత్యేకంగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.